కాపులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురం కాపు సంఘం కార్తీకవన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. కాపోడు అంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడారు. కాపుల గురించి సమాజం ఏమనుకుంటుందో చెబుతూ కీలక కామెంట్ చేశారు. సమాజంలో ఒక రెడ్డి కారు కొంటే బ్రహ్మాండమైన కారు కొన్నారంటారని, ఒక చౌదరి ఇల్లు కడితే చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టారని చెప్పుకుంటారని పేర్కొన్నారు. కానీ కాపోడు స్కూటర్ పై వెళ్తుంటే ఎక్కడ కొట్టుకొచ్చాడని అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇది కాపులు సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. కాపు సంఘం మీటింగ్ లో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎదిగే కాపులను కిందకు లాగవద్దని కోరారు. ఎదిగిన కాపులను కిందకు లాగొద్దన్నారు. కాపులకు ఎవరు పైకి తీసుకురారు, వారికి వారే ఎదగాలని తెలిపారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అబ్బాయి అని చెప్పేసి అందరినీ ఉద్దేశించి ఏం మాట్లాడేటంటే, మనందరికీ సమాజంలో అనేక మంది స్నేహితులు ఉంటారు. ఒక రెడ్డి గారి దగ్గర మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఆయన ఒక కారు కొనుక్కుని వెళ్తాడంటే, అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి కారు కొన్నాడు అని చెప్తాడట. అదే ఒక చౌదరి గారు ఒక బిల్డింగ్ కట్టాడంటే ఆయన దగ్గర పనిచేసేవాడు, అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టాడు అని చెప్తుంటాడట. అదే ఎవడన్నా కాపాడు స్కూటర్ వేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొప్పుకొచ్చాడు అని చెప్తారట. ఎవరు ఏ వ్యాపారంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా ఒకళ్ళు సహకరించుకుంటూ మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ, మరి ఈ కలయిక ఐకమత్యం ముందు ఇంకా బలంగా ఉండాలనేటువంటిది కోరుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. 94లో నేను ఇండిపెండెంట్ గా శాసనసభ్యుడిగా నేను పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఉంటే, నాకున్నటువంటిది కాపు పార్టీ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అబ్బాయి అని చెప్పేసి అందరినీ ఉద్దేశించి ఏం మాట్లాడేటంటే, మనందరికీ సమాజంలో అనేక మంది స్నేహితులు ఉంటారు. ఒక రెడ్డి గారి దగ్గర మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఆయన ఒక కారు కొనుక్కుని వెళ్తాడంటే, అబ్బో మా రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి కారు కొన్నాడు అని చెప్తాడట. అదే ఒక చౌదరి గారు ఒక బిల్డింగ్ కట్టాడంటే ఆయన దగ్గర పనిచేసేవాడు, అబ్బో మా చౌదరి గారు గొప్ప బిల్డింగ్ కట్టాడు అని చెప్తుంటాడట. అదే ఎవడన్నా కాపాడు స్కూటర్ వేసుకెళ్తుంటే వీడు ఎక్కడ దొప్పుకొచ్చాడు అని చెప్తారట. ఎవరు ఏ వ్యాపారంలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా ఒకళ్ళు సహకరించుకుంటూ మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ, మరి ఈ కలయిక ఐకమత్యం ముందు ఇంకా బలంగా ఉండాలనేటువంటిది కోరుకుంటూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. 94లో నేను ఇండిపెండెంట్ గా శాసనసభ్యుడిగా నేను పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఉంటే, నాకున్నటువంటిది కాపు పార్టీ.